పౌర్ణమి మరుసటి రోజున మీరు కూడా పరిహారం చేయండి. సంపదలను పొంది సంతోషంగా జీవించండి. ఉప్పు అనేది చాలా పవిత్రమైన పదార్థం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది, కూడా సముద్రం నుండే పుట్టింది. కనుక ఉప్పు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అంతేకాదు ఉప్పు తెల్లగా ఉంటుంది కనుక చంద్రుడికి కూడా ఉప్పు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి పౌర్ణమి మరుసటి రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ధనం వస్తుంది, సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే మీకు తెలియని దరిద్రాల నుండి కూడా బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పుల నుండి బయటపడగలుగుతారు. అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు. దరిద్రం పోతుంది, విపరీతంగా ధనం వస్తుంది. అస్సలు ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు చక్కగా ఒక గాజు బౌల్ను తీసుకొని దానిలో గుప్పెడు గల్లులుప్పు వేయండి. ఆ ఉప్పు మీద 7 లవంగాలను కూడా వేయండి. లవంగాలు, ఉప్పు ఈ రెండు కూడా